don't work there, you will not survive. దేవుడు వీళ్ళు కూడా ఆయన జ్యోతిష్ శాస్త్రం, ఆ యొక్క నక్షత్రాల గురించి, ఆ శాస్త్రం గురించి ప్రార్థిస్తే ఆ టైంలో దేవుడు ఇవ్వకపోతే కనుక వాళ్ళు కూడా పనిచేయలేదు. So for this also, they learn about astrology and other things about the human background. They could not survive. కాబట్టి దేవుడు శాస్త్ర ప్రావీణ్యత దేవుడు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. So God only gave them that knowledge and wisdom. కాబట్టి నిశ్చయంగా మనకి దేవుడు మన అవసరత నిశ్చయంగా తీరుస్తాడు. మనమేమి వెనకబడిపోయిన మనం God takes care of our needs. We don't have to be backward. నేను అనుకుంటాను నా జీవితంలో కూడా నేను చెప్పగలను ప్రభు ఆ విధంగా ఇవ్వగలని. I believe that God will certainly give. నేనేమి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాదు. Even in my own life, God will, even though I'm not from technical background. 10th థర్డ్ టైం పాస్ అయ్యాను. 10th థర్డ్ టైం పాస్ అయ్యింది. Pass the time, 12th time. అది కూడా చాలా అరకొర మార్కులతో. That also with very less marks. నేను ఇంటర్మీడియట్ హెచ్ఈసి చదివాను. I studied HSC intermediate, డిగ్రీ బిఏ, BA degree, పీజీ నేను చదివాను మార్కెటింగ్ ఎంబీఏ. MBA marketing. నేను చేసిన నా జీవితంలో 99% చేసినట్టు సాఫ్ట్వేర్. నేను చదివడానికి నేను చేసేదానికి ఏ సంబంధం లేదు. There's no relationship, no correlation with what I study and what I work on. అయితే దేవుడు ఆయన ఇంకా మార్పు తెలుస్తున్నాడు. But God is opening the ways like that. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్లో తీసుకోవాలంటే 10th నుంచి డిగ్రీ వరకు వాళ్ళకి 80% గ్రేడ్ ఉండాలి. So when I came to Hyderabad, the companies were recruiting people having 80% from 10 to 80. తర్వాత నేను మార్కెటింగ్ సంస్థలు చేశాను. అప్పటికి అది 80